బాహుబలి ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. ఏకంగా ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తూ 1000 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. ఇలాంటి సినిమాపై ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాను విఆర్ టెక్నాలజీతో విడుదల చేయాలని చూస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే ఆక్రమంగా టెక్నాలజీ డెవలప్ చేస్తూ విఆర్ వెర్షన్ ను సిద్ధం చేస్తున్నాడు దర్శకధీరుడు. అయితే బాహుబలి సినిమాను విఆర్ లో చూడడం కష్టమని తేల్చేశాడు రెహమాన్. అలాంటి సినిమాను తెరపై చూడటమే ఉత్తమమని, బాహుబలి అద్భుతమైన సినిమా అయినా వర్చువల్ రియాలిటీలో బాహుబలిని ఎక్కువసేపు ప్రేక్షకులు చూడలేరని చెబుతున్నాడు రెహమాన్. యుద్ధ సన్నివేశాలు చూసేసరికి బోర్ వచ్చేస్తుందంటున్నాడు రెహమాన్. తనకు కూడా విఆర్ లో సినిమాలు చేయడం రాదని, తనకు తెలిసిందల్లా మంచి సంగీతం అందించడం, మంచి సినిమాలు తీయడం మాత్రమే అన్నాడు ఈ సంగీత దర్శకుడు. ఈయన లేమాస్క్ అనే షార్ట్ ఫిల్మ్ తో దర్శకుడిగా మారుతున్నాడు. ఈ సినిమా కూడా విఆర్ లోనే వస్తుండడం విశేషం. మొత్తానికి బాహుబలిపై ఇప్పుడు ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి సాహసించట్లేదు. ఇలాంటి టైంలో ఏఆర్ రెహమాన్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.